అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరీమణులకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు ప్రొద్దుటూరులో జమాతే ఇస్లామీ హింద్ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 22/3/2026 తేదీ ఆదివారం ఉదయం 10:30 స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో ఈద్ మిలాప్ పండుగ కలయిక కార్యక్రమం జరిగింది. రమజాన్ ఉపవాసాలు విరమణ సందర్భంగా జరుపుకునే ఈదుల్ ఫిత్ర్ పండుగ యొక్క సంతోషాన్ని ప్రజలందరితో కలిసి పంచుకునే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా జనాబ్ రహమతుల్లా గారు వ్యవహరించారు. మౌలానా ఆదిల్ ఖాన్ ఉమ్రీ గారు అంతిమ దైవ గ్రంథం అయినటువంటి దివ్య ఖురాన్ పారాయణంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. మౌలానా గారు పఠించినటువంటి వచనాల యొక్క తెలుగు అనువాదాన్ని జనాబ్ అఫ్సర్ గారు చదివి వినిపించారు. అనంతరం జమాతే ఇస్లామీ హింద్ కడప జిల్లా అధ్యక్షులు జనాబ్ రహమతుల్లా గారు తొలి పలుకుల రూపంలో కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. తరువాత రాష్ట్ర కార్యదర్శి జనాబ్ మౌలానా గౌస్ముద్దీన్ నిజామీ గారు ఉర్దూలో ప్రసంగించారు. ప్రసంగాల పరంపరలో భాగంగా పురోహిత అర్చకులు అయినటువంటి శ్రీ కిరణ్ దత్తా గారు ప్రసంగిస్తూ సర్వమత సమ్మేళనం గురించి ఎంతో చక్కగా వివరించారు. తరువాత కేరళ చర్చ్ ఫాస్టర్ చాగలమర్రి రెవరెండ్ ఆర్ వరుణ్ కుమార్ గారు ప్రసంగించారు. మానవులంతా ఒక్కటేనని, అందరూ ఆదం మరియు హవ్వాల సంతానమేనని చాలా చక్కగా వివరించారు. అనంతరం జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి జనాబ్ ఎన్ఎస్ మొహిద్దీన్ గారు ఎన్నో అమూల్యమైన విషయాలు తెలపడం జరిగింది. చివరగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించినటువంటి జమాత్ రాష్ట్ర మీడియా కార్యదర్శి అక్బర్ బాషా గారు మాట్లాడుతూ, ఒకే వేదిక మీద వివిధ మతాల పండితులు హాజరు కావడం సంతోషదాయకం అన్నారు. ఇలాంటి సభలు, సమావేశాలు సమాజంలో శాంతి స్థాపనకు దోహదపడతాయన్నారు. సమాజంలో శాంతి స్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కుల మతాలకు అతీతంగా అందరూ బాధ్యులుగా మెలగాలని, ముఖ్యంగా అన్ని మతాల మత గురువులపై ఈ బాధ్యత ఉందని తెలిపారు. చివరగా సభ నిర్వహణకర్త జనాబ్ హుసేన్ అహ్మద్ గారు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పురోహిత అర్చకులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ కిరణ్ దత్తా గారికి జనాబ్ అక్బర్ బాషా గారు అంతిమ దైవ గ్రంథం అయినటువంటి దివ్య ఖురాన్ను బహుకరించారు. అదేవిధంగా ఫాస్టర్ ఆర్ వరకుమార్ గారికి ఎన్ఎస్ మొహిద్దీన్ గారు ఖురాన్ గ్రంథాన్ని బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా పట్టణంలోని పుర ప్రజలు, స్త్రీలు మరియు పురుషులు పాల్గొన్నారు.